ఆపరేషన్ పోలో ఆర్ ఆపరేషన్ క్యాటర్పిల్లర్. సో ఏమైందనంటే ఆపరేషన్ పోలో అండ్ ఆపరేషన్ స్టాండ్ స్టిల్, ఆపరేషన్ పోలో ఆర్ ఆపరేషన్ క్యాటర్పిల్లర్, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఒకటి ఉండేనన్నమాట హైదరాబాద్కి ఉన్ను ప్లస్ మన ఇండియన్ గవర్నమెంట్కి. సో ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఏంటంటే ఎలాంటి ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ కానివ్వండి, ఎలాంటి కాన్ఫ్లిక్ట్ కానీ తీసుకురాకూడదు అన్నది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఉండే. అయితే ఆ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ని హైదరాబాద్ వయోలేట్ చేసింది. ఆ హైదరాబాద్ వయోలేట్ చేసి ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్స్ వాళ్ళ దగ్గర ఉన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందనమాట. అది స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్. సో మీరు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ని పాటించకుండా మీరు వెపన్స్, ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్స్ మీరు సేకరిస్తున్నారన్న ఇన్ఫర్మేషన్తో వల్లభాయ్ పటేల్, సో గట్టి ఎవిడెన్స్ దొరికింది కాబట్టి వాళ్ళ మీద యుద్ధం అంటే పోలీస్ యాక్షన్ ప్రకటించడానికి ఎక్కువ ఆస్కారం వచ్చింది. సో అంటే వల్లభాయ్ పటేల్ దట్ వాస్ ఫిట్ టు మేక్ నిజాం సరెండర్ ఇన్ వ్యూ ఆఫ్ ద వయోలేషన్ ఆఫ్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. సో ఆ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ వయోలేట్ చేయడం వల్ల, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటే ఏం లేదు, స్టేటస్ కో, మీరేం చేయకూడదు నేనేం చేయగలను, మీ దగ్గర ఇప్పటిదాకా ఎంత ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ ఉందో అంతే ఉండాలి, మా దగ్గర ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ విత్ రెస్పెక్ట్ టు హైదరాబాద్ ఎంత ఉండాలో అంతే ఉండాలి, మేము ముందు అడిగేమో మీరు ముందు అడిగేయకూడదు, మీరు ముందు వేసినా సరే నేను ముందు అడిగేసినా సరే అది వయలేషన్ ఆఫ్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అవుతుంది. వయలేషన్ ఆఫ్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అవుతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళైనా రెస్పాండ్ అవ్వచ్చు, మనమైనా రెస్పాండ్ అవ్వచ్చు అనే విధంగా అగ్రిమెంట్ ఉన్నది. కాబట్టి ఆ యొక్క ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ వాళ్ళ దగ్గర సేకరించినందుకు ఎవిడెన్సెస్తోని వల్లభాయ్ పటేల్ వాళ్ళ మీద యుద్ధం ప్రకటించినటువంటిది కాలం అది. సో ఇన్ దిస్ వే ఆపరేషన్ పోలో అనేది స్టార్ట్ అయింది. ఆపరేషన్ పోలో స్టార్ట్ అవ్వగానే దానికి ముఖ్యమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మజ్లీస్ ఇతాహుదుల్ ముసల్మాన్ ఎంఐఎం ఒక పొలిటికల్ వింగ్ లాగా, ఒక ప్రెషర్ గ్రూప్ లాగా ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయిందనమాట, మజ్లీస్ ఇతాహుదుల్ ముసల్మాన్. వీళ్ళు ఒక స్లోగన్తో వచ్చిండ్రు. వీళ్ళ స్లోగన్ ఏంటంటే అనల్ మాలిక్, సో ఎవ్రీ ముస్లిం ఈజ్ ఎ కింగ్ అనే స్లోగన్తో వచ్చారు. కాబట్టి సో ఈ పర్టికులర్ మజ్లీస్ ఇతాహుదుల్ ముసల్మాన్ ఇది ఒక కారణమైంది. ఎందుకు రజాకార్లకు సపోర్ట్ ఇచ్చింది, అట్రాసిటీస్ ఏవైతే రజాకార్లు చేస్తున్నారో వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఇచ్చింది మజ్లీస్ ఇతాహుదుల్ ముసల్మాన్. సో దిస్ వాస్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ రిలీజియస్ అండ్ కల్చరల్ యూనిట్ ఇన్ November 9, 1927. హూ హోల్డ్ ద కీ రోల్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆర్ మెయిన్గా దీనికి సయ్యద్ మొహినుద్దీన్ కాద్రీ నేను మనం డిస్కస్ చేశాము. మళ్ళీ ఒకసారి ఆపరేషన్ పోలో నుంచి వద్దామని మళ్ళీ చెప్తున్నాను నేను. హబీబుర్ రెహమాన్ ఆర్గనైజేషన్ ఇనిషియల్లీ హోల్డ్ ప్రోగ్రామ్స్ టు మోటివేట్ ద ముస్లిమ్స్ అండ్ ఇంక్రీజ్ దేర్ నంబర్. అంటే దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ముస్లిం దేశం చేయాలి, ముస్లిం కంట్రీ చేయాలి, హైదరాబాద్ స్టేట్ని ఎక్కువ ముస్లిమ్స్ని ఈ ఆర్గనైజేషన్లో తీసుకురావాలి, ఎక్కువ కన్వర్జన్స్ అంటే రివైవలిస్ట్ మూమెంట్ కూడా ఎక్కువ మందిని ముస్లింలో కన్వర్ట్ చేయాలి, ఎవరైనా వేరే రిలీజియన్కి కన్వర్ట్ అయి ఉంటే అని ఫామ్ అయినటువంటి ఆర్గనైజేషనే ఎంఐఎం. సో ఈ ఎంఐఎం ఆర్గనైజేషన్ అనేది ఒక పొలిటికల్ వింగ్ లాగా పనిచేయడం వల్ల రజాకర్ అనే ఒక మిలిషియా గ్రూప్కి, ఒక మిలిటెంట్ గ్రూప్కి సపోర్ట్ ఇచ్చినట్టు జరిగిందన్నమాట. సో ఇదొక ఆర్గనైజేషన్. అనల్ మాలిక్ ద ఎంఐఎం గ్రూ స్ట్రాంగర్. తర్వాత బహదూర్ యర్ జంగ్ ఆయన ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్, అతని దగ్గర ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎంఐఎం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అతను క్రియేట్ చేసినటువంటి స్లోగనే అనల్ మాలిక్. ఆ స్లోగన్తోని ఎంఐఎం అనే ఆర్గనైజేషన్ ముందుకెళ్తుందన్నది మనం నిన్న డిస్కస్ చేసిన తర్వాత మనకు నిన్న ఏమర్థమైంది అని అంటే ఇక రజాకార్లు వాళ్ళ యొక్క నిన్న అక్కడ దాకా చేసాం మనం, అవునా, నిన్న మనం అక్కడ దాకా చేసాము. సో రజాకర్స్ ఏం చేశారంటే దే స్టార్టెడ్ డూయింగ్ వయలెన్స్. సో రజాకార్లు ఎంత మొత్తంలో వయలెన్స్ చేశారు, రజాకార్లు ఎలా చేశారు అనేది మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం అన్నమాట. కొన్ని ఊర్లు ముఖ్యంగా గుండ్రంపల్లి, చౌటుప్పల్లి, బైరంపల్లి, కొన్ని సాంగ్స్ మన కాళోజీ నారాయణరావు గారిది, కాటేసే కాలాలు, బోరువెల్లి, ఇలాంటి కొన్ని ఊర్లలో భయంకరమైన అట్రాసిటీస్ చేయడం వల్ల ఇది పీక్ వెళ్ళిపోయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఈ చౌటుపల్లి గ్రామంలో ఒక 16 మందిని లైవ్గా చంపేస్తారు, ఒక 16 మందిని, ఏ ఊరది చౌటుప్పల్ ఊరిలో ఒక 16 మందిని లైవ్గా చంపేశారు. గుండ్రంపల్లిలో కిల్డ్ అండ్ బర్నింగ్ వాజ్ కండక్టెడ్ హెడ్ బై సయ్యద్ మలీ, వాళ్ళ ఇళ్లల్లో కాలబెట్టడము, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఊర్ల పేర్లు మనం గుర్తుంచుకోవాలి. ఒకటేమో చోటుప్పలు, ఇంకోటేమో గుండ్రంపల్లి, ఇంకోటేమో బైరన్పల్లి, చాలా ఫేమస్.
ఒక 88 మందిని లైవ్గా చంపేసినటువంటి ఘటన ఈ బైరంపల్లి ఊర్లో జరిగింది. సో కాలంబు రాగానే కాటేసే తీరాలే అనే ఒక మంచి సక్సెస్ఫుల్ ఒక మంచి ఉద్యమ పాటని మన కాళోజీ నారాయణరావు గారు దీన్ని గుర్తు చేసుకుంటూ రాసినటువంటి పాట కాలంబు రాగానే కాటేసే తీరాలే అనే ఒక పాట మంచి పాపులర్ అయినది. ఈ పర్టికులర్ రజాకర్ యొక్క అట్రాసిటీ మీద చేసినటువంటిది. బోరువెల్లిలో ఒక దళిత మహిళను రేప్ చేయడమే కాకుండా ఆ రేప్ చేసిన కారణానికి ఆమె సుసైడ్ కూడా చేసింది. ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి, కానీ ఇవన్నీ పాపులర్ అయినటువంటి ఘటనలు. ఇక్కడ మనం ఒక పాయింట్ రాసుకోవచ్చు. ఏమని పాయింట్ రాసుకోవచ్చు అని అంటే, బ్రాకెట్లో ఎవరైతే ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే మహాత్మా గాంధీ ఫాలోవర్స్ లాగా పేరు తెచ్చుకున్నారో వాళ్ళకి మాత్రమే ఫ్రీడమ్ ఫైటర్ అనే బిరుదు దక్కింది. ఎవరైతే రజాకార్లకు అగెయిన్స్ట్గా ఫైట్ చేశారో, ఎవరైతే రజాకర్ల మీద యుద్ధం ప్రకటించారో వాళ్లకు ఫ్రీడమ్ ఫైటర్ అనే పేరు రాలేదు. వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్కి ఏమీ తగ్గిపోరు, కానీ వాళ్ళకి రావాల్సినటువంటి గుర్తింపు రాలేదని మనం మెన్షన్ చేస్తాం అన్నమాట. అది ఎక్స్ట్రా పాయింట్ మనం మెన్షన్ చేస్తాం మన ఆన్సర్లో వేరే వాళ్ళతో పోలిస్తే. సో వాళ్ళు ఎందులో తక్కువ తీశారు? వాళ్ళు అలా రజాకర్ల మీద యుద్ధం ప్రకటించడం వల్లే రజాకర్ల పవర్ తక్కువైంది. రజాకర్ల పవర్ తక్కువ అవ్వడం వల్లనే పోలీస్ యాక్షన్లో పోలీసులు గెలవగలిగారు. అదే గనక ఈ రజాకర్ల అగెయిన్స్ట్గా మన తెలంగాణ ప్రజలు కనుక ఇంత పెద్ద మూమెంట్ చావుకి ఎదురెళ్ళి మూమెంట్ చేయకపోయి ఉండుంటే ఖచ్చితంగా పోలీస్ యాక్షన్ గెలిచి ఉండేదేమో, కానీ టైం పట్టేది. కానీ ఆ రజాకర్ణకి ఎదురెళ్ళినటువంటి మహానుభావులకు ఎవరికి కూడా ఫ్రీడమ్ ఫైటర్ స్టేటస్ రాలేదు. సో ఆ డిమాండ్ అలానే ఉన్నదని చెప్పేసి మనం ఒక పాయింట్ ఒక 2-3 లైన్లలో రాయాలన్నమాట. ఎందుకు వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్కి ఎందుకు తక్కువ తీశారు, వీళ్ళని ఎందుకు ఫ్రీడమ్ ఫైటర్ లాగా గుర్తించలేదు, వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్ల కన్నా ఎందులో తక్కువ ఉన్నారు అని చెప్పేసి ఒక పాయింట్ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఊర్ల పేర్లు ఏంటంటే చౌటుప్పల్ ఒకటి, గుండ్రంపల్లి ఒకటి, బైరంపల్లి ఒకటి, ఇంకోటి బోరువెల్లి ఒకటి. సో ఇలా స్టార్ట్ అయింది రజాకర్ల యొక్క అకృత్యాలు, రజాకర్ల యొక్క అట్రాసిటీస్. సో ముఖ్యంగా కాఫీర్లను టార్గెట్ చేశారనమాట, నాన్ ముస్లిమ్స్ టార్గెట్ చేశారు. ఆ నాన్ ముస్లింలను టార్గెట్ చేసిన తరుణంలో ముఖ్యంగా అట్రాసిటీస్కి లోనైన వాళ్ళు ఎవరు అంటే హిందూస్ అని చెప్పొచ్చు. సో జెనోసైడ్, దాని ఒక జెనోసైడ్ లాగా చెప్పొచ్చు. ఒక నియర్లీ ఒక 15,000 మందిని చచ్చిపోయినట్టు కానీ 15,000 మంది చనిపోయినట్టు కానీ జయప్రకాష్ నారాయణ గారు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్లు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక 15,000 మంది రజాకర్ల చేతిలో చనిపోయినట్టు రిపోర్ట్ ఉంది. అయినప్పటికీ కూడా ఆ పర్టికులర్ జెనోసైడ్ ఇప్పటిదాకా కూడా ఇంకా గుర్తింపు పొందలేదు. ఇది హిందువులకి ముస్లింలకు జరిగినటువంటి జెనోసైడ్ కానే కాదు, ఇది ఒక మిలిటెంట్ గ్రూప్కి అమాయకులకు జరిగినటువంటిది, ఒక విక్టిమ్స్కి ఒక మిలిటెంట్ గ్రూప్కి జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్గా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ హిందూ ముస్లిమ్స్ జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్గా చూడడానికి మాత్రం ఆస్కారం లేదు అని చెప్పేసి మనమే బ్రాకెట్లో మెన్షన్ చేయాలన్నమాట. మనం బ్రాకెట్లో ఏమని మెన్షన్ చేయాలంటే, ఈ రజాకర్ మూమెంట్ ఎట్టి పరిస్థితుల్లో హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ కాదు, ఒక బలవంతునికి ఒక బలహీనునికి జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్. ఒక బలవంతునికి ఒక బలహీనునికి జరిగిన దాంట్లో ఒక 15,000 మంది పేద గ్రామీణ వ్యవసాయ కూలీలు చనిపోయినటువంటి దాఖలు ఉన్నటువంటి రజాకర్ మూమెంట్. సో ఇది ఎలా స్టార్ట్ అయింది? విత్ ద హీనస్ యాక్టివిటీస్ ఆఫ్ రజాకర్స్, అన్అబేటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వైజ్ ద నిజాం టు బ్యాన్ ద ఆర్గనైజేషన్. సో ఈ యొక్క రిపోర్ట్ మీద ఏమైంది అని అంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ రజాకర్లని మీరు బ్యాన్ చేయాలి, రజాకర్ అనేది యాంటీ సోషల్ గ్రూప్, రజాకర్ అనేది మిలిటెంట్ గ్రూప్, రజాకర్ అనేది క్రిమినల్ గ్రూప్, దాన్ని మీరు బ్యాన్ చేస్తారా లేదా అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ సొంతంగా లెటర్ రాస్తే నిజాం ప్రభుత్వానికి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి లియాఖత్ అలీ ఏమన్నాడనంటే, ఇది స్వతంత్రమైనటువంటి దేశం, మీరు మాకు గైడెన్స్ చేయడానికి అవసరం లేదు, మీరు మాకు గైడ్లైన్స్ ఇవ్వడానికి అవసరం లేదు, మీరు మాకు అఫీషియల్ నోటిఫికేషన్ ఇవ్వడానికి అవసరం లేదు, మాకు తెలుసు మేము ఏం చేసుకోవాలో, మేము స్వతంత్రమైనటువంటి దేశము. ఇంకా చెప్పాలి అంటే రజాకర్లు ప్రొటెక్టర్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్, వాళ్ళు మేము మా పరిరక్షణలో మా రక్షణ కోసం ఉన్నటువంటి ప్రొటెక్టర్స్ అని చెప్పారన్నమాట. సో లియాఖత్ అలీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నిజాం ఏమన్నాడు? టర్న్ డౌన్ ద సజెషన్, సెడ్ దట్ హైదరాబాద్ స్టేట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీడ్ నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ ద ఇంటర్నల్ అఫేర్స్. సో మేము ఒక సోవరెన్ కంట్రీ అని చెప్పుకున్నటువంటి టైం ఎప్పుడంటే రజాకర్లను బ్యాన్ చేసినప్పుడు లియాఖత్ అలీ ఒక అఫీషియల్ లెటర్ రూపకంగా వాళ్ళు మా యొక్క ప్రొటెక్టర్స్,
మీరు మా కంట్రీలో జరిగే దాంట్లో మీరు తలదూర్చాల్సిన అవసరం లేదు, మాకు సోవర్నిటీ ఉంది అని చెప్పడం జరిగింది. హీ ఈవెన్ సెడ్ దట్ రజాకర్స్ ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ద పీపుల్. దిస్ డిక్లరేషన్ బై లియాక్ అలీ యాడెడ్ టు ద రీజన్స్ ఫర్ ద యూనియన్ ఇన్ ఇండియా టు ఇనిషియేట్ పోలీస్ యాక్షన్. ఇదొక కారణం. అంటే పోలీస్ యాక్షన్ జరగడానికి గల కారణాలు, మొదటి కారణం ఎంఐఎం, రెండో కారణం రజాకర్ల అట్రాసిటీస్, రజాకర్స్ అండ్ కాజిం రిజ్వీ ఈయన చేసినటువంటి అరాచకాలు. సో ఈ కాలంలోనే అసలుకి ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయని చెప్పేసి జయప్రకాష్ నారాయణ హైదరాబాద్ రాష్ట్రాన్ని విజిట్ చేయడం జరిగింది. మూడో కారణం విజిట్ ఆఫ్ జయప్రకాష్ నారాయణ. అంటే ఆపరేషన్ పోలో రావడానికి గల కారణాలు ఏంటి, ఆపరేషన్ పోలో ఏంటో చెప్పేటప్పుడు ఆపరేషన్ పోలోకి రావడానికి గల కారణాలు మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అందులో మొదటి పాయింట్ ఎంఐఎం, రెండో పాయింట్ రజాకర్ అట్రాసిటీస్, మూడో పాయింట్ విజిట్ ఆఫ్ జయప్రకాష్ నారాయణ. సో ఈజ్ ఏ కాంగ్రెస్ సిఎస్పి పార్టీ, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ visited Hyderabad. He made an appeal in meeting to the people to bring pressure on the Nizam so as to join the Indian Union. This meeting was held at Karbala ground in Hyderabad. ఈయనే ఒక మీటింగ్ కండక్ట్ చేసి జయప్రకాష్ నారాయణ గారు ఏమని చెప్పారు అని అంటే, మీరు నిజాం మీద ఒత్తిడి తీసుకురావాలి ప్రజలారా, మీరు నిజాం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇండియన్ యూనియన్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి నిజాంని ఒప్పియాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పినప్పుడు, నిజాం దగ్గరికి పోయినటువంటి ఇన్ఫర్మేషన్ లియాక్ అలీ వల్ల, కాజిం రిజ్వీ వల్ల అది ఫిల్టర్ అయ్యి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళి నిజాం ఏం చేశాడంటే ఈ జయప్రకాష్ నారాయణని అసలుకి హైదరాబాద్ రాష్ట్రంలోనే ఉండనివ్వకుండా బ్యాన్ చేశారనమాట. ఇతను హైదరాబాద్ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి ఈయనని బ్యాన్ చేసినటువంటి విషయం కూడా మూడోది విజిట్ ఆఫ్ జయప్రకాష్ నారాయణ. నిజాం గవర్నమెంట్ బ్యానిష్డ్ హిమ్ ఫ్రమ్ ద హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ బురుగుల రామకృష్ణారావు ఫార్మ్డ్ ఏ కమిటీ అండ్ స్టార్టెడ్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ ద డిసిషన్ ఆఫ్ నిజామ్స్ గవర్నమెంట్. సో మూడో కారణం ఏంటంటే జయప్రకాష్ నారాయణ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రియాలిటీస్ అన్నీ పైకి సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ పంపించిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజలకి ఇండియన్ యూనియన్లో జాయిన్ అవ్వండి అని నిజాం మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల, అది నిజాంకి నచ్చకపోవడం వల్ల, ఈయనని బ్యాన్ చేయడం వల్ల, ఈయన మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పడం కూడా మూడో ఘట్టం ఆర్ థర్డ్ రీజన్ ఫర్ ఆపరేషన్ పోలో. సో మూడో కారణం. అలానే నెక్స్ట్ కారణం, నాలుగో కారణం ఏంటంటే నారాయణరావు పవర్. ఈయన బాంబు వేశాడు, నిజాం కారుపై బాంబు వేసినటువంటి గొప్ప మనిషి. ఇంకో విషయం ఏంటంటే ఈయనకు కూడా నేను సెర్చ్ చేశాను, ఈయనకు కూడా ఫ్రీడమ్ ఫైటర్ అనే బిరుదు దక్కలేదు ఇప్పటివరకు. నారాయణరావు పవర్కి కూడా ఫ్రీడమ్ ఫైటర్ అనే పేరు దక్కలేదు. పుస్తకాలలో వచ్చినటువంటి మనిషికి కూడా ఫ్రీడమ్ ఫైటర్ దక్కలేదు. ఫ్రీడమ్ ఫైటర్ దొరికితే చాలా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి ఆయనకు కానివ్వండి, ఆయన ఫ్యామిలీస్ కానివ్వండి. ఒక 3 టైర్ ఏసీలో 2 టైర్ ఏసీలో 2 టైర్ ఏసీస్లో ఫ్రీడమ్ ఫైటర్కి మళ్ళీ ఎస్కాట్కి రాను పోను ఫ్రీగా ఉంటుందన్నమాట. నెలకి 2 సార్లు ఫ్రీ ఉంటుంది, ప్లస్ పెన్షన్ వస్తుంది, 10,000 రూపీస్ పెన్షన్ వస్తుంది. అలా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇల్లు ఇస్తుంది గవర్నమెంట్. కానీ మన ఈ తెలంగాణ మూమెంట్లో లేకపోతే రజాకర్ల మూమెంట్లో ఎవరైతే నిజాంకు ఎదురుగా వెళ్ళారో వాళ్ళకి నారాయణ పవర్ లాంటి మహనీయుడికే ఫ్రీడమ్ ఫైటర్ స్టేటస్ రాలేదు. నారాయణరావు పవర్ ఆఫ్ క్రాంతి కర్దల్ వింగ్ ఆఫ్ ఆర్య సమాజ్ త్రో ఏ బాంబ్ at the 7th Nizam Mir Usman Ali Khan on 4th December 1947 at King Koti in Hyderabad. That attack was failed. Narayan Rao Pawar along with Jagdish and Anjanna were arrested. Konda Lakshman Bapuji trained Narayan Rao Pawar at Sholapur. In this case, Lakshman Bapuji was the 7th accused. దీని వల్ల ఏం జరిగిందనంటే నిజాము ఇంకా విచ్చలవిడిగా అగ్రెసివ్గా రజాకర్లతో పాటు రజాకర్ల సహాయంతో ఇంకా అట్రాసిటీస్ చేయడం మొదలుపెట్టారనమాట. సో ఎన్నో కారణం ఇది నారాయణరావు. ఫోర్త్ రీజన్ నారాయణరావు పవర్. బకర్ అలీ మిర్జాస్ యాక్టివిటీస్. Many Muslims had submitted petition to Mir Usman Ali Khan to join Hyderabad state in India. So he was house arrested. ఇక్కడ ఏమైందంటే కొందరు ముస్లిమ్స్ కూడా సపోర్ట్ చేయడం మొదలుపెట్టారనమాట. ఎవరైతే ముస్లిమ్స్ జాయిన్ ఇండియా మూమెంట్లో కూడా జాయిన్ కమ్మని చెప్తున్నారో వాళ్ళని కూడా రజాకార్లు అటాక్ చేయడం మొదలుపెట్టారు. సో దాని ద్వారా అర్థమైనటువంటిది ఏంటంటే వీళ్ళు హిందువులనే కాదు టార్గెట్ చేసేది. సో వీళ్ళ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ స్టేట్లో జాయిన్ అవ్వడం వీళ్ళకి ఇష్టం లేదు అనేది సెంట్రల్ గవర్నమెంట్కి కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. కన్ఫర్మ్ అయిపోయి వాళ్ళు వచ్చిన కంక్లూజన్ ఏంటంటే ఇది హిందువులకి ముస్లింలకు జరుగుతున్నటువంటి కొట్లాట కాదు, ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ అనేది ఇండియన్ యూనియన్లో
కలవకూడదు అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి రేపొద్దున పాకిస్తాన్తో చేతులు కలిపే అవకాశం ఎంతైనా ఉంది. ఇది ఎప్పుడు వీళ్ళు కంక్లూజన్కి వచ్చారు అని అంటే బై బాకర్ అలీ మిర్జాస్ యాక్టివిటీస్. ఎన్నో కారణం ఇది? మొదటి కారణం ఎంఐఎం, రెండోది అట్రాసిటీస్ ఆఫ్ ఆన్ బై రజాకర్స్, మూడోది జయప్రకాష్ నారాయణ, నాలుగోది నారాయణరావు పవర్, ఐదోది బాకర్ అలీ మిర్జాస్. జాయిన్ ఇండియా మూమెంట్ మెయిన్ ఇక ఒక పెద్ద మూమెంట్, కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి మూమెంట్ అనమాట. జాయిన్ ఇండియా మూమెంట్ ఓపెన్గా హైదరాబాద్ స్టేట్లోకి ఇండియాలో మనం జాయిన్ అయిపోవాలి అనేటటువంటి మూమెంట్ ట్రిగ్గర్ ఇచ్చింది. ఇప్పటికి ఏదైతే ట్రై చేశారో, డిప్లొమాటిక్గా ట్రై చేశారో, మెల్లిమెల్లిగా ట్రై చేశారో, ఒకటేసారి పెద్ద మూమెంట్ జాయిన్ ఇండియా మూమెంట్. ఆరో కారణం, దట్ వాస్ ఆర్గనైజ్డ్ బై ద హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అగేన్స్ట్ ద నిజాం. దట్ మూమెంట్ ఈస్ కాల్డ్ అస్ Swami Ramanand Tirtha started Join India movement on 1947, remaining Hyderabad state to join. Ramanand Tirtha and many others were arrested. Motilal Manti hoisted national flag in Sultan Bazar. Hyderabad State Congress Working Committee member M. Ramchandra Rao went to Madras and met Ayyadevara Kaleshwar Rao and Acharya N.G. Ranga. Another members like Govindas Shroff visited Maharashtra. డాక్టర్ మెల్కోటి టూర్డ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి లీడర్లని, లోకల్ లీడర్లని, ప్రజలని మనం జాయిన్ ఇండియా మూమెంట్లోకి తీసుకురావడం కోసం అనమాట. ఈ ష్రాఫ్ ఉన్నాడు కదా, ఇక్కడ మన కాచిగూడ దగ్గర ష్రాఫ్ హాస్పిటల్ అని ఉంటుంది, దాదాపు అదొక సొసైటీ లాగా పనిచేస్తుంది, అది వీళ్ళది, ఆ ఫ్యామిలీది. డాక్టర్ మెల్కోటి టూర్డ్ హైదరాబాద్ అండ్ స్వామి రామానందన్ టూర్డ్ కర్ణాటక, సెంట్రల్ పరగనాస్ అండ్ బెరార్. అంటే దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ పలు లీడర్లు అందరూ ఎవరెవరు? మొదటి రామానంద తీర్థ వాస్ బీన్ అరెస్టెడ్. మోతీలాల్ మెంటి, ఒక లీడర్ పేరేమో, పేర్లు గుర్తుంచుకోవాల్సిందే, ఒక లీడర్ పేరేమో రామానంద్ తీర్థ, మనకు తెలిసిందే, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. రెండో ఆయన పేరు మోతీలాల్ మంతి, ఆయన సుల్తాన్ బజార్లో నేషనల్ ఫ్లాగ్ చేశాడు. మూడో మనిషి ఎవరైతే వెళ్ళారో వర్కింగ్ కమిటీ మెంబర్స్, రామచందర్రావు went to Madras. Ramachandra Rao went to Madras to meet and to get support from Ayyadevara Kaleshwar Rao and Acharya N.G. Ranga. Next, another member, Govindas Shroff visited Maharashtra. Dr. Melkoti toured Hyderabad and Secunderabad. Swami Ramanand Tirtha toured Karnataka, Central Paraganas and Berar regions. Join India movement లో ఉన్నటువంటి లీడర్ల పేర్లు చెప్పండి అన్నప్పుడు మొదటగా స్వామి రామానంద్ తీర్థ, రెండోది మోతీలాల్ మంతి నేషనల్ ఫ్లాగ్, మూడోది రామచంద్రరావు వెంట్ టు మద్రాస్ టు మీట్ అయ్యదేవర కాళేశ్వరరావు అండ్ ఎన్జి రంగా. నాలుగో ఆయనే గోవింద ష్రాఫ్, ఎక్కడికి వెళ్ళాడు? మహారాష్ట్రకి వెళ్ళాడు. ఇంకొకరు మెల్కోటి ఎక్కడికి వెళ్ళాడు? హైదరాబాద్ లోకల్ మెల్కోటి పార్క్ ఉంది ఇక్కడ, మెల్కోటి హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. వెరస్ మళ్ళీ స్వామి రామానంద్ తీర్థ్ ఎక్కడికి వెళ్ళాడు? పరగనాస్, బెరార్ రీజియన్కి వెళ్ళాడు అనమాట. ఈ వీళ్ళు ఎందుకు వెళ్ళారంటే వీళ్ళందరూ సపోర్ట్ తీసుకోవడం కోసం. ఈ మెయిన్ లీడర్స్కి వెళ్ళేసి మనం ఎలాగైనా సరే ప్రజల యొక్క మద్దతు పొందడానికి కోసం వీళ్ళు పలు ప్లేసెస్కి వెళ్ళి జాయిన్ ఇండియా మూమెంట్లో జాయిన్ అవుతే బాగుంటుందని చెప్పేసి ఇలా ముందుకు తీసుకెళ్ళినటువంటి మూమెంటే జాయిన్ ఇండియా మూమెంట్. సిక్స్త్ రీజన్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ టు ఇంపోజ్ ఆపరేషన్ పోలో. జాయిన్ ఇండియా మూమెంట్ క్యాంప్స్, దాబా క్యాంపు వామన్ రావు, రేపల్ల క్యాంపు కోడాటి నారాయణరావు, గద్వాల్ క్యాంపు నాగప్ప, బాలహర్ష కేశవులు, సిరివంచ బలర్ష కేశవులు, సిరివంచ శ్రీరాములు, మురళీ క్యాంప్ గంగారెడ్డి. ఇలా కొన్ని క్యాంప్స్ లాగా వెళ్ళి పలు చోట్లలో కూడా చేశారు. ఇది కూడా కావాల్సి మనం గుర్తుంచుకోవచ్చు, కానీ వాళ్ళు మెయిన్ లీడర్స్, వాళ్ళ పేర్లు గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో మొదటిగా స్వామి రామానంద తీర్థ, మోతీలాల్ మంతి, రామచందర్రావు వెంట్ టు మద్రాస్. నెక్స్ట్ ఏం ష్రఫ్, గోవింద ష్రఫ్, ఇంకో లీడర్ పేరు మెల్కోటి, డాక్టర్ మెల్కోటి, అండ్ మళ్ళీ స్వామి రామానంద్ తీర్థ్. ఈ 5 లీడర్లు జాయిన్ ఇండియా మూమెంట్లో మనం ఈ పేర్లు మాత్రం ఖచ్చితంగా కొన్ని నేను ఏవైతే పేర్లు చెప్తానో ఆ పేర్లు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇంకొకటి, ఈ తక్కువ టైంలో 100 రోజుల టైంలలో మనం మొత్తం స్టోరీ అందులో లీనం అవ్వాల్సిన అవసరం లేదు. యాజ్ ఆఫ్ నౌ ఎట్లా చేస్తే ఏం చేస్తే మనకి ఒక ప్రాపర్ ఆన్సర్ జమ అవుతుంది అనే విధంగా మనం చేసుకున్నా కూడా సరిపోతుంది. తర్వాత సెవెంత్ రీజన్ ఏంటి?
ఆక్యుపేషన్ ఆఫ్ నన్నజ్. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం అదే ఇప్పుడు అంటే ఏదైనా పుస్తకం చదివినాం అనుకోండి, వాడు ర్యాండమ్గా ఇచ్చేస్తాడు. ఇప్పుడు మనం అరేంజ్ చేసుకుంటున్నాం ఇక్కడ, ఓహో ఆపరేషన్ పోలో కేంద్ర ప్రభుత్వం విధించడానికి గల కారణాలు. 7వ కారణము ఆక్యుపేషన్ ఆఫ్ నన్నజ్. నన్నజ్ అనేది ఒక విలేజ్. ఈ నన్నజ్ అనేది మొట్టమొదటి విలేజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్రమించినటువంటిది అనమాట. సో నెక్స్ట్, Nanaj village, a part of Hyderabad state, was on the way to reach Indian Union. There were clashes occurred between Hyderabad and India. Several clashes were started on 5th May 1948 and Nanaj was filled with tension. There was an exchange of fire between Indian forces and Hyderabad forces. 7 officers of Hyderabad died in the gun battle with Indian forces. Indian forces occupied Nanaj. అంటే మొట్టమొదటి భారత ప్రభుత్వం ఆక్రమించినటువంటి విలేజ్ ఆర్ ప్రాంతం ఏం ప్రాంతం అది? ననజ్ ప్రాంతం. మహారాష్ట్ర తరపు నుంచి, మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి, ఫస్ట్ మహారాష్ట్ర నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళు. సో 7వ రీజన్ ఏంటంటే ఆక్యుపేషన్ ఆఫ్ ననజ్. After Nanaj was occupied by India, tensions arose between India and Hyderabad. The Secretary of the Affairs of the Indian Princely States, V.P. Menon, continuously reported the government of India about the conditions in Hyderabad state. Lord Mountbatten tried to case or ease the tensions between India and హైదరాబాద్. ఇది మెల్లిమెల్లిగా పెరుగుతుంది, ఎందుకంటే మనుషులు చనిపోతున్నారు, యుద్ధ వాతావరణం కనబడుతుందని చెప్పేసి విపి మెనన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి, మౌంట్ బెటన్ ఒక ఇంటర్లొక్యూటర్, కరెక్ట్ వర్డ్ ఏంటంటే ఇంటర్లొక్యూటర్. ఇంటర్లొక్యూటర్ అంటే ఒక మధ్యవర్తి లాగా, ఒక మీడియేటర్ లాగా హైదరాబాద్కి ఇండియన్ యూనియన్ మధ్యలో ప్రయత్నించినప్పటికీ కూడా ఆ చర్చలు విఫలమవడం వల్ల ఆ మూమెంట్ ముందుకెళ్ళి ఆపరేషన్ పోలో అయిందన్నమాట. సో ఇది సీరియస్గా ఎందుకు తీసుకున్నారు? ఎంతమంది చచ్చిపోయారు ఇండియన్ ఫోర్సెస్ నుంచి? 7 officers of Hyderabad died in the gun battle with Indian forces. Indian forces occupied. Indians కూడా చనిపోవడం జరిగింది, ఇండియన్ సోల్జర్స్ కూడా చనిపోవడం జరిగింది. సో 7th రీజన్ ఈజ్ ఆక్యుపేషన్ ఆఫ్ ననజ్. మీడియేషన్ ఆఫ్ మౌంట్ బటన్ ఫెయిల్ అయిందనమాట. ఆయన మధ్యవర్తిత్వం ప్రయత్నించాడు. లార్డ్ మౌంట్ బటన్ లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ మౌంట్ బటన్ ప్లాన్ పేరే ఏంటి? బాల్కన్ ప్లాన్ అంటాం. ఆయన ఏమంటాడు? మౌంట్ బటన్ ప్లాన్ని బాల్కన్ ప్లాన్ అంటాము. బాల్కన్ ప్లాన్ అంటే ఏమంటాడంటే, ప్రిన్స్లీ స్టేట్స్ లారా, మీరు భారత ప్రభుత్వంలో చేరతారా? చేరండి. పాకిస్తాన్లో చేరతారా? చేరండి. లేదు నేను స్వతంత్రంగా ఉంటానా? ఉండండి, మీ ఇష్టం, నేను ఎండోర్స్ చేస్తున్నాను లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వాళ్ళకి స్వతంత్రం ప్రకటించాడు అనమాట. అంటే బాల్కనైజేషన్ అంటే పీసెస్, మొత్తం ఇండియా మొత్తాన్ని పీసెస్ లాగా చేయడానికి ఎవరు మాట్లాడారు అని అంటే మౌంట్ బెటన్. ఆ ప్లాన్ పేరు ఏంటంటే మౌంట్ బెటన్ ప్లాన్. దానికి ఇంకో పదమే బాల్కన్ ప్లాన్. బాల్కన్ ప్లాన్. ఇంకోటి, పార్టీషన్ ఆఫ్ ఇండియా జరగడానికి, ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ జరగడమే కాదు, ఆ పార్టీషన్లో 10 లక్షల మంది చనిపోవడానికి ఒకడొక మనిషి కారణం, మౌంట్ బెటన్. ఈగోకి వెళ్ళి చర్చలు ప్రాపర్గా చేయకుండా, ప్రాపర్ అరేంజ్మెంట్ చేయకుండా, ప్రాపర్ పోలీస్ ఫోర్సెస్ని వాడకుండా, ప్రాపర్ సెక్యూరిటీ మెజర్స్ని పెంచకుండా వాళ్ళని వదిలేశాడు అనమాట. ఎలాగో మేము వెళ్ళిపోతున్నాం కదా, మీ చావు మీరు చావండి అని అన్నాడు. సో అదొక కారణం, మెయిన్ కారణం. హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్, పార్టీషన్ ఆఫ్ ఇండియాలో అప్రాక్సిమేట్గా 10 లక్షల మంది చనిపోవడానికి గల కారణం. మౌంట్ బెటన్ సెంట్ హిస్ ప్రెస్ అటాచ్డ్, అంటే ఒక లెటర్ attached Alan Campbell to Hyderabad and tried to restore peace between two governments. A meeting was held between the Campbell and Liakali in which the following matters were been discussed. ఎవరి మధ్యలో మీటింగ్ జరిగింది? క్యాంపబుల్ అండ్ లియాకలి. క్యాంపబుల్ ఏమో రిప్రజెంటేటివ్ ఆఫ్ మౌంట్ బెటన్, హీ కేమ్ విత్ ఎ లెటర్ అండ్ సబ్మిటెడ్ టు ద నిజాం కాల్డ్ లియాకలి. ఏదో మాట్లాడిపోయేది చెప్తారంట అని చెప్పేసి లియాకలి వెళ్ళాడు. సో లియాకలి అండ్ ఇద్దరి మధ్యలో జరిగిన డిస్కషన్స్ ఏంటి? మొదటిది, ద ఆర్మ్డ్ ఫోర్సెస్ విచ్ వర్ నాట్ లీగల్ షుడ్ బి అబాలిష్డ్ ఇన్ హైదరాబాద్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ రజాకర్స్ విచ్ వర్ నాట్ లీగల్ షుడ్ బి అబాలిష్డ్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు మనం బ్రాకెట్లో ఏం రాయొచ్చు? మనము ఏదైతే రజాకర్లు ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు లీగల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కాదు, వాళ్ళ దగ్గర వెపన్స్ ఎందుకు ఉండాలి అని మనం ప్రశ్నించామో, బ్రాకెట్లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత సాల్వాజుదుం అనే కాన్సెప్టు ఛత్తీస్గఢ్ పోలీస్ తీసుకొని వచ్చి ట్రైబల్స్కి, చదువు రాని ట్రైనింగ్ లేనటువంటి ట్రైబల్స్కి వెపన్స్ ఇచ్చి, వెళ్ళి నక్సలైట్లను చంపండి, చంపిన ప్రతి తలకాయకి మీకు డబ్బులు వస్తాయని చెప్పడం వల్ల ట్రైబల్స్ ఎవరైతే ఎడ్యుకేషన్ లేదో ఆ వెపన్స్ తీసుకొని వెళ్ళి విచ్చలవిడిగా ట్రైబల్ హ్యామ్లెట్స్లో అరాచకమే సృష్టించడం కాకుండా నక్సలైట్ కోపానికి బరై వాళ్ళ
జీవితాలను నాశనం చేసుకున్నారన్నమాట. తర్వాత సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయ్యి ఏమని చెప్పింది అంటే ఇల్లీగల్, సేమ్ ఇది సెంటెన్స్ చెప్పింది. సాల్వాజుదుమ్ వేర్ నాట్ లీగల్, అది లీగల్ ఎంటిటీ కాదు సాల్వాజుదుమ్. పోలీస్ మీరు ఎలా ఇచ్చారు, ఎందుకంటే పోలీసు వాళ్ళకి ఇచ్చారనుకోండి వాళ్ళ భయం ఉంటుంది కదా, నక్సల్ చంపేస్తారేమోనని. సో వాళ్ళు అగ్రెసివ్గా వెళ్ళే వాళ్ళు కాదనమాట. సో వీళ్ళకి అగ్రెసివ్గా వెళ్ళే వాళ్ళు కావాలి. అగ్రెసివ్గా ఎవరు వెళ్ళాలి, ఆ ట్రైబల్ పీపుల్ని తీసుకొని వాళ్ళకి వెపన్స్ ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోయి నక్సల్ చంపిరా అని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళని అంటే వాళ్ళని చంపడానికి వెళ్ళిన వాళ్ళు చంపడమే, ఆ వెపన్స్ చూపించి వాళ్ళ హ్యామ్లెట్లో మిగతా వాళ్ళని బెదిరియడం మొదలుపెట్టారనమాట. వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ రావడం మొదలైంది. సో దానికి కారణం ఏంటి, సాల్వాజుదుమ్. అంటే ఏదైతే ఇండిపెండెన్స్ కన్నా ముందు రజాకర్లు చేశారో, మన ప్రభుత్వము సాల్వాజుదుమ్ అనే ప్రోగ్రామ్ ద్వారా నక్సలైట్కి అగెయిన్స్ట్గా ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి వెపన్స్ ఇచ్చి నక్సలైట్లను చంపమనడం జరిగింది. ఎందుకు ఇది రాస్తున్నాము ఈ ఎగ్జామ్లో ఆర్ ఈ పేపర్లో అంటే నెక్స్ట్ సెక్షన్ అంతా నక్సలైట్ల గురించే ఉంటుంది కదా, నెక్స్ట్ సెక్షన్ మొత్తం నక్సలైట్లే ఉంటుంది కాబట్టి మనం రాసే ఆన్సర్ నక్సలైట్ సింపథైజర్స్ లాగా ఉండాలన్నమాట. మన సెకండ్ సెక్షన్లో మనం రాసే ఆన్సర్స్ మొత్తం మన నక్సలైట్ సింపథైజర్స్ లాగా ఉండాలి. సో నక్సలైట్లు సింపథైజర్స్ అంటే సాల్వాజుదుమ్కి అగేన్స్ట్ మాట్లాడితే వీఆర్ సింపథైజర్స్ ఆఫ్ నక్సలైట్. Political ambassadors should not be sent to foreign countries, but diplomats for financial relations could be sent. ఇది ఇంకో కారణం ఏంటంటే మీరు అన్ని పాకిస్తాన్కి పంపిస్తున్నారు, పర్షియాకి పంపిస్తున్నారు, వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అలా చేయకూడదు. మీరు మీ డిప్లొమాట్ని ఎక్కడికైనా పంపించాలంటే పంపించుకోండి, కానీ ఓన్లీ ఫైనాన్షియల్ రిలేటెడ్ అయితేనే, పొలిటికల్ రిలేటెడ్ అయితే పంపకూడదు. మూడోది, హైదరాబాద్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ షుడ్ బి ఫార్మ్డ్ బిఫోర్ 1st January 1949. Liaquat Ali agreed them but never implemented them. Rajakar leader Qasim Rizvi delivered emotional speeches in Hyderabad, stating that he would hoist the flag of Asaf Zahi's on Red Fort in Delhi. Asaf Zahiల ఫ్లాగ్ని నేను రెడ్ ఫోర్ట్లో అనేసరికి నిజాం చాలా సంతోషమైంది. ఏమైంది, ఓహో హైదరాబాద్కి కాకుండా ఈ కాసిం రిజ్వీ ఢిల్లీ దాకా తీసుకుపెట్టేట్టున్నాడు కదా అని చెప్పేసి ఇంకా మోటివేట్ అయ్యాడు అనమాట. ఇలా వీళ్ళ మధ్యలో ఏడో కారణం ఏంటి, మీడియేషన్ ఆఫ్ లార్డ్ మౌంట్ బెటన్. ఇది పెద్ద కారణం. ఇంట్లో దొంగ ఎల్డ్రోస్, ఇంటి దొంగని ఎవరు కూడా పట్టుకోలేరు. ఇంకా చెప్పాలంటే 5 రోజులలో ముగియడానికి 4 రోజులలో ముగియడానికి కారణం ఎవరు అని అంటే ఎల్డ్రోస్. కనీసం ఒక 40 రోజులని యుద్ధం చేసేవాళ్ళు. 40 రోజులు యుద్ధం చేయకుండా 4-5 రోజుల్లోకే క్లోజ్ చేయడానికి మళ్ళీ ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ మనిషి ఎల్డ్రోస్, హెడ్ ఆఫ్ నిజామ్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్. మొత్తం హెడ్ ఆఫ్ నిజామ్స్ ఆర్మ్డ్ ఫోర్సెసే కరప్టెడ్. Eldros was continuously giving the details of military powers available with the Nizam and their deployment details to the Indian Union through Lieutenant General Rajendra Singh. Eldros went to England on behalf of Nizam state for purchasing arms, informed of the same to the government of India in advance. ఇప్పుడు మీకు గుర్తుందా, నిజాం వాళ్ళు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ని వయలేట్ చేశారు కాబట్టి మేము యుద్ధం ప్రకటించబోతున్నామని అన్నారా? వాళ్ళకి ఎవిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? Eldros went to England on behalf of Nizam state for purchasing arms. బట్ ఇండియాకి ఎలా తెలిసింది, ఢిల్లీకి ఎలా తెలిసిందంటే బికాస్ ఆఫ్ ఎల్డ్రోస్. ఇంకా చెప్పాలి అని అంటే ఓడిపోవడానికి గల ముఖ్యమైన కారణం ఏమైనా ఉంది అని అంటే భారత ప్రభుత్వం యొక్క ఆర్మీ యొక్క బలం కాకుండా ఈయన వల్ల కూడా, ముఖ్యంగా ఈయననే. ఇంకా దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్డ్ ఇండియన్ గవర్నమెంట్ ఇన్ పబ్లిసైజింగ్ అండ్ జస్టిఫైయింగ్ ఆపరేషన్ పోలో అమాంగ్ ఇంటర్నేషనల్ సొసైటీ. ఇలా అందరికి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ లేరు, వాళ్ళు బాంబులుగా ఉండడానికి వాళ్ళు యూరోప్కి వచ్చారు, సో వాళ్ళు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ వైలేట్ చేశారు, సో మేము వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తున్నాము, ఆపరేషన్ పోలో. సో ఎనిమిదో రీజన్ ఏంటి, ట్రెచరీ ఆఫ్ నిజామ్స్ ఆఫీసర్స్. మోసం, ట్రెచరీ అంటే మోసం. నిజామ్స్ యొక్క ఆఫీసర్ మోసం చేయడం వల్ల గెలవడానికి గల కారణం. ఆపరేషన్ పోలో వీళ్ళు ప్లాన్ చేసిన దానికి ఇంకా సక్సెస్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నందుకు, ఎలా గెలుస్తాం కదా, ఎక్కడెక్కడ మిలిటరీ పోస్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆఫీసర్లు ఉన్నారు, ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఎలా గెలుస్తాం కదా 4-5 రోజుల్లో అని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చేసారు అన్నమాట. అండ్ హిమ్మత్ బేగ్, ఈయన కూడా ఒక మనిషి, వాజ్ ద కమాండర్ ఆఫ్ Southern of the Hyderabad state. He passed on the details of force under his control and his secret course to Brij Bhatia, Indian Army commander, head of Sholapur division. నాలుగో దొంగ ఎవరు, హిమ్మత్ బేగ్. Brij Bhatia in turn used to pass on such information to Major General Chaudhary. Such acts of sabotage led to the situation where Nizam government had to give up power just within 4 days. 13, 14, 15, 16, 17 రోజులు స్వతంత్రం. ఎవరి కారణాల వల్ల అంటే భారతదేశం ఒక బలం కాదు,
ఇంటి దొంగ వల్ల, ఒకరేమో ఎడ్రోస్ అండ్ అంటే నేను నాకు ఒక హ్యాబిట్ ఉంది మొదటి నుంచి. నేను అంటే నాకు ఇంట్రెస్ట్తో నేను ఏం చేస్తానంటే కొంచెం ఈ ఇన్వెస్టిగేటివ్ టైప్స్ ఆఫ్ మూవీస్, థ్రిల్లర్ టైప్ ఆఫ్ మూవీస్, ఎక్కువ స్పై మూవీస్ చూస్తాను నేను అన్నీ. ఈ స్పై మూవీస్ చూసి నేను కొన్ని అనాలిసిస్కి బయటకు వచ్చాను నేను. అంటే పాకిస్తాన్ సైడ్ నుంచి స్పై మూవీస్ కానీ, లేకపోతే ఇండియన్ సైడ్ నుంచి స్పై మూవీస్ కానీ, ఐఎస్ఎస్ నుంచి కానీ, లేకపోతే ఇంతకుముందు ఇజ్రాయిల్ మొసాడ్ కానివ్వండి, ఇవన్నీ చూసినప్పుడు ఒక కంక్లూజన్ ఏమొచ్చిందంటే కొంచెం ముస్లిం కంట్రీస్ అని కాదు కానీ ఫ్రమ్ గల్ఫ్ కంట్రీస్లో రీసెర్చ్ అనాలిసిస్ మనకుంటే వాళ్ళకేముంది, ఐఎస్ఐ ఉంది. సో ఐఎస్ఐలో ప్రతి ఒక్కరు డబ్బులు లొంగేవాళ్ళు, కానీ రాళ్ళ డబ్బులు లొంగేవాళ్ళు చాలా తక్కువ ఉండే పర్సంటేజ్. సో ఇవాళ ఏ ప్లాన్ చేసినా కూడా ఫ్రమ్ 1962 నుంచి 1971 వరకు, 1971 నుంచి 1999 కార్గిల్ వార్ వరకు ప్రతి విషయంలో వాళ్ళు దొరికిపోయేవాళ్ళు. న్యూక్లియర్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి వాళ్ళు ఎక్కడి నుంచి యురేనియం కొంటున్నారు అన్నది కూడా దొరికిపోయేవాళ్ళు అనమాట. ఈజీగా కొంచెం డబ్బులు ఇవ్వగానే ఏం చేయాలో చెప్పేసేవాళ్ళు. ఎవరు, ఎల్డ్రోస్, ఇంకోటి అంటే ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ దట్ కంట్రీస్ కల్చర్, హిమ్మత్ బేగ్, ప్లెబిసిటీ. సో వాళ్ళు ఏమంటారంటే మనం ప్లెబిసిటీ కండక్ట్ చేద్దాము, మనం ప్లెబిసిటీ కండక్ట్ చేసి ఆ ప్లెబిసిటీ ద్వారా డిసిషన్ తీసుకుందాం అన్నప్పుడు భారత ప్రభుత్వం దానికి అగేన్స్ట్ ఉండేనా అనమాట. ఎలా కండక్ట్ చేస్తారండి మీరు ప్లెబిసిటీ? మీరేమైనా ఇండిపెండెంట్ కంట్రీయా, మీరేమైనా రికగ్నైజ్డ్ కంట్రీయా, మీకేమైనా సోవర్నిటీ ఉందా, మీరు ఎలా కండక్ట్ చేస్తారనడం కూడా ఇండియన్ యూనియన్కి నచ్చలేదు. సో ప్లెబిసిటీ సరేనండి, మీరు యుద్ధం చేస్తానంటున్నారు కదా, సరే మనం ప్లెబిసిటీ కండక్ట్ చేద్దామా. ఒక 2 పదాలు ఉంటాయి, ఒకటేమో రెఫరాండం, ఇంకోటేమో ప్లెబిసిటీ. ఒకటేమో రెఫరాండం, ఇంకోటేమో ప్లెబిసిటీ. రెఫరాండం అంటే ఒక పాలసీ మార్పు కోసం మనం ప్రజల దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని మనం రెఫరాండం అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెక్సిట్, బ్రిటిష్ ఎగ్జిట్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్, అప్పుడు వాళ్ళు రెఫరాండం కండక్ట్ చేశారన్నమాట. ఎప్పుడు బ్రిటిష్ ప్రజలలో మనం యూరోపియన్ యూనియన్తో ఉందామా వద్దా అంటే ఒక పాలసీ మార్పు కోసం మనం ప్రజల ఒపీనియన్ తీసుకుంటే అప్పుడు మనం వాడేటటువంటి పదం ఏంటి, రెఫరాండం. ఒక కంట్రీ పెద్ద పాలసీ అంటే ఒక కంట్రీతో మనం ఉందామా ఉండకూడదా, పాలస్తీనియన్స్ మనం ఇజ్రాయెల్తో భాగం అవుదామా, లేకపోతే ఇజ్రాయెల్ నుంచి బయటకు వచ్చేసి మనం సపరేట్ కంట్రీ అవుదామా, ఇలాంటి రెఫరాండం కండక్ట్ చేస్తే అంటే డివిజన్ ఆఫ్ ద కంట్రీ, సెసెషనిజం ఆఫ్ ద కంట్రీ, ఇలాంటి రెఫరాండం కండక్ట్ చేస్తే, ఇలాంటి ఒపీనియన్ తీసుకుంటే దాని పేరేంటి, ప్లెబిసైట్ అంటాం అన్నమాట. అంటే ఒక కంట్రీతోని కలిసి ఉందామా, కంట్రీతోని విభజించుదామా అనేటటువంటి ఒపీనియన్ తీసుకుంటే, డిసిషన్ తీసుకుంటే దాని పేరేంటి, ప్లెబిసైట్ అని అంటాం. సో అంటే మీరు హైదరాబాద్ స్టేట్లో మీరు ఓట్లు ఒపీనియన్ తీసుకొని భారతదేశంతో ఉండాలా వద్దా, మీరు ఆల్రెడీ భారతదేశంలో భాగం, నువ్వు ప్లెబిసిటీ కండక్ట్ చేసేదని చెప్పేసి వల్లభాయ్ పటేల్ అంటాడు అనమాట. Nizam considered it was possible that the Indian government will attack Hyderabad and started distributing lands next to various rivers and in Nizam Sagar Ayakat areas to people from Andhra and other areas free of cost. During the times of independence, Muslims from various places of India were migrating to Pakistan. Nizam created conditions where such prospective migrants would settle in Hyderabad state instead of going to Pakistan. Under the name of Azad Hyderabad, communists started propaganding in villages in support of నిజామ్స్ ప్లాన్. అంటే ఏమందనంటే ఇక ముందు జరిగినటువంటి తప్పులన్నీ మాఫీ చేద్దాము, అందరికీ ల్యాండ్స్ రీడిస్ట్రిబ్యూట్ చేస్తాను, మనం ప్లెబిసిటీ కండక్ట్ చేద్దాము, ఒక స్వతంత్ర ఆజాద్ హైదరాబాద్ లాగా ఉన్నాము, మీకేం కావాలో చెప్పండి, అన్ని భూములు నేను ఇవ్వడం రెడీగా ఉన్నాను అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళారనమాట. ఎవరి సపోర్టుతోని, కమ్యూనిస్టుల సపోర్టుతో. కమ్యూనిస్టులు ప్రజల పక్షాన ఉండే, ప్రజలు కమ్యూనిస్టుల పక్షాన ఉండే, కమ్యూనిస్టులు నిజాం పక్షాన ఉండే, కమ్యూనిస్టులు నిజాం పక్షాన ఉండే. సో ఈ ప్రజల్లోకి ఏమని తీసుకెళ్లారంటే కమ్యూనిస్టుల సహాయంతో మనం హైదరాబాద్లో భాగం అవుదాము, వాళ్ళు ల్యాండ్స్ ఇస్తానంటున్నారు, మనకు ల్యాండ్స్ వచ్చినాక మనకు భారతదేశం అయితేంది, పాకిస్తాన్ అయితేంది, లేకపోతే హైదరాబాద్ అయితేంది అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళారు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రజల యొక్క అట్రాక్షన్ తీసుకున్న తర్వాత నిజాం అండ్ లియాఖత్ అలీ ఏం ప్లాన్ చేశారంటే మనం ప్లెబిసైట్ కండక్ట్ చేద్దాము. సో ఎలాగో మనం భూమి డిస్ట్రిబ్యూట్ చేసాము, మన దగ్గర ఎక్కువగా ఉన్నటువంటి ల్యాండ్స్ ఆంధ్ర ప్రజలకు కానీ బయట ప్రజలకు ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ప్లెబిసైట్లో కండక్ట్ అవుతారు కాబట్టి సో ఆటోమేటిక్గా మనకు ఓట్స్ పడతాయి. ఆ ఓట్లైనా ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో చూపించి చూడండి ప్రజల యొక్క ఒపీనియన్ ఆజాద్ హైదరాబాద్. సీయింగ్ దట్ సిట్యుయేషన్స్ వేర్ మోర్ కండ్యూసివ్, నిజాం సెంట్ అండ్ ఎమిషనరీ to Indian government suggestions a plebiscite by an international organization. Indian government got wind of this idea and declined the suggestion of plebiscite and was waiting for the opportunity to an attack. ఎన్నో కారణం ఇది, 10వ కారణం. అర్థమైందా మీకు? అంటే ఫస్ట్ ప్రజలకు అందరికీ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అన్నమాట. సో మీకు ఇప్పటిదాకా గొడవ మనకి జాగీర్దారీ సిస్టమ్, సర్ఫే కాస్ట్,
దివాన్ టెరిటరీ కదా ప్రాబ్లం, నేను మీకు ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేసేస్తాను, ఎవరెవరికి ఎంతెంత ల్యాండ్ కావాలో మీరే డిస్ట్రిబ్యూట్ చేయండి. నన్ను నమ్మరు కదా మీరు, కమ్యూనిస్టులు మధ్యలో ఉంటారు. సో కమ్యూనిస్టులే మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో మీ ల్యాండ్స్ మీకు వచ్చేసాయి. సో మీ ల్యాండ్స్ మీకు వచ్చేసిన తర్వాత ఇచ్చింది ఎవరు? నిజాం. సో నాకు ఓటేయండి, మనము సపరేట్ కంట్రీ లాగా ఉందాము, సపరేట్ కంట్రీ లాగా అయిన తర్వాత మనము ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేసుకుందాము అని చెప్పేసి నిజాం ముందుకు వచ్చిందనమాట. దానికి కమ్యూనిస్టులు సపోర్ట్ ఇవ్వడం వల్ల నిజాం ఖచ్చితంగా నేనే గెలుస్తున్న నమ్మకంతో ఇండియన్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మధ్యవర్తిత్వం వహించి మనం ప్లెబిసైడ్ కండక్ట్ చేద్దాము అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎట్టి పరిస్థితుల్లో నచ్చలేదు. ఓహో, ఇప్పటిదాకా అట్రాసిటీస్ చేసావు, గెలవలేదు, ఇంటర్నేషనల్ సపోర్ట్ తీసుకున్నావు, గెలవలేవు, నువ్వు ఇప్పుడు డైరెక్ట్గా ప్రజల సపోర్టే తీసుకుందాం అనుకుంటున్నావు, ఇది ముదురుతుందని చెప్పేసి ఇక లాభం లేదు, వి విల్ గో ఫర్ అటాక్. సో ఎన్నో కారణం ఇది? 10th కారణం, ప్లెబిసైడ్. సో కాన్ఫ్లిక్ట్ అండ్ పాయింట్స్ ఆఫ్ డిస్కార్డెన్స్ బిట్వీన్ హైదరాబాద్ స్టేట్ అండ్ ఇండియన్ యూనియన్. సో ఇలా మనం దాని తర్వాత జరిగినటువంటి పరిణామమే ఆపరేషన్ పోలో. మొట్టమొదటి పాయింట్ ఎంఐఎం, రెండోది రజాకర్. రజాకర్లో గుర్తుంచుకోవాల్సిన విలేజెస్ పేర్లు బైరంపల్లి, చోటుప్పల్, బోర్వెల్లి, గుండ్రాంపల్లి. మూడో పాయింట్ విజిట్ ఆఫ్ జయప్రకాష్ నారాయణ. నాలుగో పాయింట్ నారాయణరావు పవర్. 5 బాకర్ అలీ మిర్జాస్ యాక్టివిటీస్. 6వది జాయిన్ ఇండియా మూమెంట్ లీడర్ల పేర్లు స్వామి రామానంద తీర్థ, డాక్టర్ మెల్కోటి, మోతిలాల్ మంథి, గోవింద షరఫ్, ఇంకొక అతను ఉన్నాడు రామచందర్ రావు. సో ఎన్నో కారణం అది? 6th. 7th కారణం ఏంటి? ఆక్యుపేషన్ ఆఫ్ నన్నజ్. 8వ కారణము మీడియేషన్ ఆఫ్ లార్డ్ మౌంట్ బెటన్, అది కూడా ఫీల్ అయిపోయింది. 9th నిజామ్స్ ఆఫీసర్స్, 2 పేర్లు, ఎవరు? ఎల్ ఎడ్రోస్, రెండవ తన పేరు హిమ్మత్ బేగ్, 10వది